పరిసరాల విజ్ఞానం డిజిటల్ తరగతులకు విద్యార్థులకు స్వాగతం. బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం మొక్కలు, జంతువుల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో ఆశించే అభ్యసన ఫలితాలు ఏమున్నాయో చూద్దాం. విద్యార్థులు మొక్కలు, జంతువులకు ఉదాహరణలు ఇస్తారు. విద్యార్థులు మొక్కలను అవి పెరిగే ప్రదేశాన్ని బట్టి వర్గీకరిస్తారు. మొక్క భాగాల గురించి వివరిస్తారు. విత్తనాలు మొలకెత్తే విధానాన్ని వివరిస్తారు. అండోత్పాదకాలను, శిశోత్పాదకాలను ఎలా గుర్తించాలో వివరిస్తారు. కీటకాల జాబితా తయారు చేస్తారు. దోమకాటుకు నివారణ చర్యలు వివరిస్తారు. ఇవి మనం ఈరోజు పాఠ్యాంశం నుంచి ఆశించే అభ్యసన ఫలితాలు. మనం మన చుట్టూ, మన పరిసరాల్లో ప్రతిరోజు ఎన్నో రకాల మొక్కలు, జంతువులని చూస్తాం. మన జీవితంలో ఇవన్నీ ఒక భాగమై ఉన్నాయి. మొక్కలు, జంతువులు వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. అసలు ఈ మొక్కలు, జంతువులు లేకపోతే మనము జీవించడమే కష్టమైపోతుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మొక్కలు, జంతువుల గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకుందామా? మనకు పువ్వులు, కాయలు, పండ్లు వేటి నుంచి లభిస్తాయి? అవును, మొక్కల నుంచి, చెట్ల నుంచి లభిస్తాయి. ఇప్పుడు మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను. వాటిని ఒక్కసారి మీరు పరిశీలించండి. ఇక్కడ మీకు వివిధ రకాల మొక్కలు కనిపిస్తున్నాయి. దాంట్లో కొన్ని పూల మొక్కలు, కొన్ని కాయగూరల మొక్కలు, కొన్ని పండ్ల చెట్లు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఒకసారి వీటి గురించి చూద్దాం. కాకరకాయ తీగ, గుమ్మడి తీగ, జామ చెట్టు, వంకాయ మొక్క, కీరా తీగ, మామిడి చెట్టు, సపోటా చెట్టు, గులాబీ, చామంతి, మల్లె మొక్కలు, అలాగే మర్రి చెట్టు, చింత చెట్టు, కొబ్బరి చెట్టు. ఈ చెట్లన్నీ మీరు చూసి ఉంటారు. ఈ చెట్లతో పాటు ఇంకా అనేక రకాల మొక్కలు, చెట్లను మీరు మీ పరిసరాల్లో చూస్తూనే ఉంటారు. అయితే ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయా? ప్రతి మొక్క ఒకే రకంగా ఉండదు. కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, కొన్ని విశాలంగా, కొన్ని పొడవుగా, అలాగే కొన్ని కొమ్మలతో కూడి, కొన్ని కొమ్మలు లేకుండా కేవలం పొడుగ్గా, ఇలా రకరకాల ఆకారాల్లో మనకు మొక్కలు కనిపిస్తాయి. ఇంతేకాదు, కొన్ని చెట్లు, మొక్కల ఆకులు చిన్నగా, కొన్ని మొక్కల చెట్ల ఆకులు పెద్దగా. ఉదాహరణకు తాటి చెట్టు కొమ్మలు లేకుండా పొడుగ్గా ఉంటుంది. వాటి ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇలా ప్రతి విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ వేటికవే ప్రత్యేకంగా ఈ మొక్కలు, చెట్లు మన చుట్టూ పరిసరాల్లో మనకు అగుపడతాయి. మరి ఇన్ని రకాల చెట్లు, మొక్కలు మనం చూసాం కదా. మరి ఇవి ఎక్కడ పెరుగుతాయి? మొక్కలు, చెట్లు రకరకాల పరిసరాల్లో పెరుగుతాయి. నీటిలో పెరుగుతాయి, ఇసుకలో పెరుగుతాయి, అలాగే నేలపై కూడా పెరుగుతాయి. విద్యార్థులు, ఇక్కడ ఒక చిత్రాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ఈ చిత్రంలో ఏ ఏ మొక్కలున్నాయి? కలువ, తామర, కలబంద, నాగజెముడు. ఈ మొక్కలు మీరు ఎప్పుడైనా ఈ మొక్కలు చూసారా? ఇక్కడ చిత్రంలో ఉన్న కలువ మరియు తామర మొక్కలు పూర్తిగా నీటిలో పెరుగుతాయి. ఈ రెండే కాకుండా అనేక రకాల మొక్కలు నీటిలో పెరుగుతాయి. పూర్తిగా నీటిలో పెరగడం మూలాన వీటిని నీటి మొక్కలు అంటారు. ఈ నీటి మొక్కలకు పూర్తిగా విరుద్ధంగా కలబంద, నాగజెముడు, బ్రహ్మజెముడు ఈ మొక్కలు నీరు లభించని ఇసుక నేలల్లో పెరుగుతాయి. ఈ ఇసుక నేలల్లో ఈ మొక్కలు పెరగడం వల్ల వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఈ నీటి మొక్కలు, ఎడారి మొక్కలు కాకుండా మరి నేలపై కూడా మొక్కలు పెరుగుతాయి. ఈ నేలపై పెరిగే మొక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి తీగ మొక్కలు, పొదలు, వృక్షాలు. తీగ మొక్కలు బలహీనమైన కాండంతో ఏదైనా ఒక ఆధారాన్ని ఏర్పరచుకొని
ఆధారం మీద పాకుతూ ఎగబాగుతూ పెరుగుతాయి. ఇక్కడ చిత్రంలో మీరు చూడొచ్చు. ఇక్కడ దొండ మొక్క తీగ ఆ యొక్క ఇనుప కంచె ఆధారంగా చేసుకొని ఎగబ్రాకి పూర్తిగా విస్తరించి పెరిగి ఉంది. ఖచ్చితంగా తీగ మొక్కలకు ఏదో ఒక ఆధారము అవసరమవుతుంది. ఇవి కాకుండా కొన్ని మొక్కలకు కాండం నుంచి అనేక కొమ్మలు వృద్ధి చెందడం వల్ల అవి గుబురుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ మొక్కలు గుబురుగా తయారవుతాయో వాటిని పొద మొక్కలు అంటారు. ఉదాహరణకు గులాబీ, గన్నేరు లాంటి మొక్కలు ఈ విధంగా పెరుగుతాయి. ఈ చిత్రంలో చూడండి, ఇవి అలంకరణ కోసం పెంచే మొక్క. దీని కాండం నుంచి అనేక కొమ్మలు రావడం వల్ల ఇది ఇలా గుబురుగా పెరిగి పొద మొక్కగా పిలువబడుతుంది. ఇవి కాకుండా ఇంకా కాండాలు నిటారుగా ఉండి బలంగా పెరిగి చాలా ఎత్తుకు పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. వాటిని వృక్షాలు అంటారు. ఈ మీకు చిత్రంలో చూస్తున్నట్టుగా వేప చెట్టు కాండము కొమ్మలతో బలంగా ఎదిగి చాలా ఎత్తుకు ఎదుగుతుంది. ఇలా ఎదిగే చెట్లకు కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్టు, ఇలా ఎత్తుగా పెరిగే చెట్లన్నిటినీ వృక్షాలు అంటారు. ఇలా ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ, వీటి రూపాలు ఎంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ఈ అన్నిటిలో అంటే నీటి మొక్కలు, ఎడారి మొక్కలు, తీగ మొక్కలు, పొదలు, వృక్షాలు అన్నిటిలో కామన్గా కొన్ని భాగాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ముఖ్యంగా మొక్కలో వేర్లు, కాండము, పత్రాలు, పువ్వులు అనే భాగాలు ఉంటాయి. అన్ని మొక్కల్లో ఈ భాగాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈ మొక్కను గమనించండి. ఈ మొక్క నేలపై పెరిగే మొక్క. నేల లోపల మీరు చూసినట్టయితే మొక్క యొక్క ప్రధాన భాగమైన వేర్లు మీకు కనబడతాయి. ఇక్కడ ఈ నేల నుంచి లోపలికి కనిపించే ఈ మొక్క భాగాన్ని వేర్లు అంటారు. ఈ వేర్ల నుండి నేల పై భాగం నుంచి నిటారుగా ఈ పెరిగిన ఈ ఆకుపచ్చని భాగాన్ని కాండము అంటారు. ఈ కాండం నుండి మనకు పెరిగిన మొక్క భాగాలను పత్రాలు అంటారు. కాండం చివర ఇక్కడ ఆకర్షణీయమైన రంగుల్లో కనిపిస్తున్న ఈ మొక్క భాగాల్ని పుష్పాలు అంటారు. ఈ భాగాలతో పాటు ఇంకా మొక్కల్ని బట్టి, వాటి జాతుల్ని బట్టి వేరే భాగాల్ని కూడా మనము గమనిస్తాం. వాటిని మీరు పై తరగతిలో తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఏదైతే చిత్రంలో మొక్క భాగాలను చూసామో, ఇప్పుడు తీగ మొక్కలో గమనిద్దాం. తీగ మొక్కను ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేల పై భాగం నుంచి ఈ బలహీనంగా ఉన్న కాండాన్ని మీరు గమనిస్తున్నారు కదూ. ఈ రకంగా ఈ కాండము ఈ ఇనుప కంచెను ఆధారంగా చేసుకొని విస్తరించి ఇలా పెరుగుతుంది. ఇక్కడ కాయ, పత్రాలు ఇలా వీటికి భాగాలుగా ఉన్నాయి. ఇక్కడ పుష్పాన్ని చూసారా? ఇవన్నీ కూడా మొక్క యొక్క భాగాలే. ప్రధానంగా మొక్కలో కాండము, పత్రాలు, వేళ్ళు, అలాగే పుష్పాలు ఇవన్నీ కూడా మొక్కలోని భాగాలే. మొక్కలో వేర్లు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. వేళ్ళు మొక్కని నేలలో స్థాపితం చేస్తాయి. వేర్లు నేలలో చొచ్చుకొని పోయి వాటిని మొక్కను బలంగా నేలలో నిలబెడతాయి. అంతేకాకుండా వేర్లు నేల నుండి నీటిని, పోషక పదార్థాలని గ్రహించి మొక్కకి అందజేస్తాయి. ఇప్పుడు చిత్రాన్ని చూడండి. వేర్లలో 2 రకాల వేర్లు మనము సాధారణంగా గమనిస్తాం. ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్న వేర్లు ఈ ప్రధాన వేరుకి పక్కన ఈ రకంగా పిల్ల వేర్లు ఏర్పడి నేలలో పూర్తిగా చొచ్చుకొని పోయి మొక్కని బలంగా నిలబెట్టడానికి ఇది సహకరిస్తుంది. ఇలాంటి వేరును తల్లి వేరు వ్యవస్థ అంటారు. ఇప్పుడు ఈ చిత్రంలో ఒకసారి గమనించండి. ఇక్కడ చెట్టు యొక్క మూలం నుంచి పూర్తిగా అన్ని సమాంతరంగా వేళ్ళు పెరిగి భూమిలోకి చొచ్చుకుపోతాయి. ఇక్కడ ఈ రకమైన వేర్లను
పీచు వేరు వ్యవస్థ అంటారు. ఈ వేర్లు మనకు వరి మొక్కలో మనము గమనించవచ్చు. వేర్ల తర్వాత ప్రధానమైన ఇంకో భాగము కాండము. కాండము మొక్కను నిటారుగా నిలబెట్టగలుగుతుంది. కాండము వేర్లు నేల నుంచి గ్రహించిన పోషక పదార్థాలను, నీటిని కాండము మొక్క యొక్క మిగతా భాగాలకు సరఫరా చేస్తుంది. కాండము ఒక్కొక్క రకమైన మొక్కలు ఒక్కో రకంగా ఉంటాయి. కాండాలన్నీ కూడా ఒకే రకంగా ఉండకుండా కొన్ని మెత్తగా, కొన్ని బలహీనంగా, కొన్ని నిటారుగా, కొన్ని బలంగా లావుగా తయారైన కాండాలను మనము మన పరిసరాల్లో గమనించవచ్చు. ఇక్కడ చిత్రంలో చూడండి. మొదటి చిత్రంలో ఈ మొక్కలో కాండము నిటారుగా పెరిగి ఇక్కడి నుంచి కొమ్మలు ఏర్పడి ఇక్కడ ఆకులు ఏర్పడ్డాయి. ఇది నిటారుగా ఉండే కాండము. ఈ చిత్రంలో చూడండి, తీగ మొక్క. దీంట్లో కాండం బలహీనంగా ఉండి ఒక ఆధారం చేత ఎగబాకి విస్తరించి ఉంది. ఈ చిత్రంలో ఒకసారి గమనించండి. మొక్క కాండము ఎదిగి బలంగా మారి బెరడుతో కూడిన కాండము ఇక్కడ మనము గమనించవచ్చు. ఇలా కాండము ఎన్ని రూపాలుగా కనిపించినా, ఎలా ఉన్నా అవి చేసే పని మొక్క అన్ని భాగాలకు వేడు నుంచి శోషించబడిన నీరు మరియు పోషక పదార్థాలు మిగతా భాగాలకు అందించడం, అలాగే చెట్టును నిటారుగా నిలబెట్టడం. ఇప్పుడు కాండం తర్వాత ముఖ్యమైన భాగం పత్రాలు. పిల్లలు ఒకసారి మీకు కనబడుతున్న చిత్రంలోని ఆకులను పరిశీలించండి. ఇక్కడ మీరు చూస్తున్న ఆకు బంతి మొక్క నుంచి సేకరించడం జరిగింది. ఇది పుదీనా, అలాగే ఇది గులాబీ, పాలకూర, జామ చెట్టు, ముల్లంగి, వంకాయ, పుంటికూర, చిక్కుడు, ఇలా రకరకాల మొక్కల నుంచి ఈ ఆకులు సేకరించడం జరిగింది. ఈ ఆకుల్ని మీరు ఒకసారి గమనించండి. ఏ ఒక్క ఆకు ఒకేలా లేదు. ఇలా వివిధ రకాల రూపాల్లో, వివిధ రంగుల్లో, అలాగే వివిధ పరిమాణాలలో ఈ ఆకులు మనకు కనబడతాయి. ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మీరు ఒకసారి ఈ ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుని గమనించండి. ఆకులు తమలో పత్రహరితం ఉండడం వల్ల ఆకుపచ్చగా అగుపిస్తాయి. ఆకు సూర్యుని నుండి కాంతిని గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకొని మొక్కకు అందిస్తుంది. ఆకు తర్వాత ఇంకో ప్రధానమైన మొక్క భాగము పుష్పాలు. పిల్లలు, మీకు ఇప్పుడు కొన్ని పుష్పాల చిత్రాలు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చామంతి, మందార, మల్లె, బంతి, చక్రం పూలు, కలువ, జామ, దానిమ్మ, బొప్పాయి, మామిడి పువ్వు, అలాగే గుమ్మడి, ఇలా అనేక రకాల పూలు మీరు ఇక్కడ చూశారు. మీ పరిసరాల్లో కూడా మీరు చాలా రకాల పూలను గమనించి ఉంటారు. మొక్కలో పువ్వులు అతి ముఖ్యమైన భాగాలు. పూల ద్వారానే మనకు కాయలు ఏర్పడతాయి. పూలను మనము అలంకరణ కోసం, అలాగే పూజ కోసం మామూలుగా వాడతాం. అవే కాకుండా పూల యొక్క ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు తర్వాత తరగతుల్లో వాటి గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటారు. అయితే ఈ పువ్వులు మనం కాయలుగా మారుతాయని అనుకున్నాం కదా, మరి పువ్వు కాయగా మారే విధానాన్ని చిత్రాల ద్వారా మీకు వివరిస్తాను. ఒకసారి ఈ చిత్రాన్ని మీరు చూడండి. ఇక్కడ చిత్రంలో మీకు దానిమ్మ మొక్క యొక్క పువ్వును తీసుకోవడం జరిగింది. దానిమ్మ మొక్క పువ్వు ఇక్కడ మొదటి చిత్రంలో గమనించవచ్చు. రెండవ చిత్రంలో ఈ దానిమ్మ మొక్క యొక్క పువ్వు వికసించడం మీరు గమనించవచ్చు. మూడో మొక్కలో పూర్తిగా వికసించిన పువ్వు మీకు ఇక్కడ కనబడుతుంది. నాలుగవ చిత్రంలో పూర్తిగా వికసించిన పువ్వు కాయ రూపంలో మారడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఐదో చిత్రంలో పూర్తిగా దానిమ్మ కాయ ఏర్పడడం మీరు ఇట్లా గమనించవచ్చు. ఇలా పువ్వులు కాయలుగా మారి కాయలు పండ్లుగా మారుతాయి. ప్రతి చెట్టులో పువ్వులు ఉంటాయి, వాటి వల్లే విత్తనాలు ఏర్పడతాయి. ఇప్పుడు పూల ద్వారా ఏవైతే కాయలు పండ్లు ఏర్పడతాయో ఆ పండ్లను మనం ఆహారంగా తీసుకుంటాం. అలాగే వీటి ద్వారా మొక్కకు ఉపయోగం ఏంటంటే,
మొక్కలు ఈ పండ్ల ద్వారా వచ్చిన విత్తనాల ద్వారా కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఇక్కడ చిత్రంలో విత్తనాలు కనబడేలా ఉన్న పండ్లను పరిశీలించండి. ఇక్కడ జామ పండు మీరు చూస్తున్నారు. ఇది కాకరకాయ, ఇది యాపిల్, అలాగే ఇది బఠానీ, పుచ్చకాయ, దానిమ్మ, మామిడి, సీతాఫలము, ఇవి ద్రాక్షలు. ఈ చిత్రాల్లో ఉన్న విత్తనాలను ఒకసారి గమనించండి. ఈ పండ్లలో ఉన్న విత్తనాలు వివిధ ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో మరియు సంఖ్యాపరంగా తేడాలు ఉంటాయి. పిల్లలు, మీరెప్పుడైనా మామిడి పండు తిన్నప్పుడు గమనించారా? మామిడిలో ఒకే విత్తనం ఉంటుంది. అలాగే రేగుపండు కూడా మీరు తిని ఉంటారు, దాంట్లో కూడా ఒకే విత్తనం ఉంటుంది. అలాగని మీరు ఒకసారి సపోటా పండు కానీ అలాగే యాపిల్ పండు కానీ చూస్తే ఒకటి కన్నా ఎక్కువ విత్తనాలు మీకు దాంట్లో మీరు గమనిస్తారు. అవి కాకుండా జామ, పుచ్చకాయ, అలాగే దానిమ్మ, సీతాఫలం, కాకరకాయ చూస్తుంటే వీటిలో అనేకమైన విత్తనాలు మీరు గమనిస్తారు. పండుకి విత్తనాల సంఖ్యలో తేడా ఉంది. అంతేకాకుండా విత్తనాల పరిమాణంలో కూడా తేడాలు గమనిస్తారు. రావి చెట్టు యొక్క విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. అదే కొబ్బరి చెట్టు యొక్క విత్తనం చాలా పెద్దగా ఉంటుంది. పరిమాణాల్లో కాకుండా స్వభావంలో కూడా విత్తనాలు తేడాలుంటాయి. నువ్వుల విత్తనాలు తీసుకుంటే అవి చాలా మృదువుగా ఉంటాయి. బాదాం మరియు ఆముదం విత్తనాలు తీసుకుంటే వాటి టెంక చాలా గట్టిగా ఉంటుంది. ఇలా ఎన్నో వైవిధ్యాలను చూపుతూ మనకు విత్తనాలు కనిపిస్తాయి. మరి ఈ విత్తనాలు మొలకెత్తి మొక్కగా మారి చెట్టుగా పెరుగుతాయి. విత్తనం ఎలా మొలకెత్తుతుందో మనం ఇప్పుడు చూద్దాం. పిల్లలు, మీకు కనబడుతున్న ఈ చిత్రంలో విత్తనం మొక్కగా మారే దశల్ని మీరు గమనిస్తారు. ముందుగా ఇక్కడ విత్తనం నేలలో నాటినప్పుడు విత్తనం నీరు, గాలి, అలాగే ఉష్ణోగ్రతలను నేల నుంచి గ్రహించి మొలకెత్తడం ఆరంభిస్తుంది. ఇక్కడ రెండవ దశలో చూసినప్పుడు విత్తనం యొక్క పైన ఉన్న టెంక పగిలి దాని నుంచి మొక్క యొక్క భాగాలు బయటికి రావడం చూస్తారు. ముందుగా ఇక్కడ రెండు భాగాలుగా విత్తనం పెరగడం ఆరంభించింది. కింది వైపుకు వెళ్తున్న ఈ భాగాన్ని వేర్లు అని, పై వైపుకు వెళ్తున్న భాగాలు మొక్కగా అభివృద్ధి చెందుతాయి. ఇలా వేర్లు కిందికి ఎదుగుతూ ఈ ప్రధాన వేరుకు పిల్ల వేర్లు వస్తూ ఇలా దశల వారీగా వేర్లు పెరుగుతూ భూమిలో పాతుకుపోతాయి. అలాగే పై భాగాన వచ్చిన ఈ లేత కాండము ఎదుగుతూ వీటికి ఆకులు ఏర్పడుతూ ఇలా మొక్కగా ఎదిగి ఏర్పడిన ఆకుల ద్వారా అవి ఆహారం తయారు చేసుకొని పూర్తి మొక్కగా ఎదుగుతాయి. పిల్లలు, మీరు ఈ విత్తనం మొలకెత్తి దశల్ని మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీరు తరగతి గదిలో ఉపాధ్యాయుని సమక్షంలో ప్రత్యక్షంగా ఈ ప్రయోగం చేసి ఈ దశలన్నింటినీ కూడా మీరు గమనిస్తారు. మన పరిసరాల్లో ముఖ్యమైనవి మొక్కలు, జంతువులు అని అనుకున్నాం కదా. మరి ఇప్పుడు జంతువుల గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఇక్కడ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. చిత్రంలో ఇక్కడ చెట్టుపై కోతి, అలాగే చిలుక, పక్షులు, పావురాళ్ళు, ఉడుత, అలాగే పాము, కొంగ, ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఒకసారి చూడండి. ఇక్కడ కప్ప, మొసలి, అలాగే ఇక్కడ చేపలు, ఇక్కడ ఎండ్రకాయ, ఇలా తాబేలు, ఇలా రకరకాల జంతువులు ఇక్కడ చిత్రంలో మనం చూసాం. ఇవే కాకుండా మీరు మీ పరిసరాల్లో ఇంకా అనేక రకాల జంతువుల్ని మీరు గమనిస్తారు. మరి ఈ జంతువులన్నీ ఎక్కడ నివసిస్తాయి? వాటి ఆవాసాలు ఏంటి? చేపలు నీటిలో నివసిస్తాయి. ఈ ఎండ్రకాయ నీటి పరిసరాల్లో బొరియల్లో నివసిస్తుంది. తాబేలు నీటిలో మరియు నేలపై కూడా నివసిస్తుంది. కప్ప నీటిలో మరియు నేలపై కూడా నివసిస్తుంది. దీంట్లో కోతి, పక్షులు చెట్లపై నివసిస్తాయి. పక్షులు చెట్లపై గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. పాములు
బొరియల్లో నివసిస్తాయి. పాడి పశువులు ఇళ్లలో ఇంటి ముందు తయారు చేసిన పాకలో మనము పెంచుకుంటాం. అలాగే వీటితో పాటు చీమలు, బల్లి, ఎలుక లాంటి జీవులు ఇంట్లో నివసిస్తాయి. అలాగే ఇక్కడ చిత్రంలో మీరు చూడండి, కుందేలు బొరియలు చేసుకొని నివసిస్తుంది. గుడ్లగూబ చెట్టు యొక్క తొర్రలో నివసిస్తుంది. జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా రకరకాల పరిసరాల్లో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తాయి. మరి మన పరిసరాల్లో ఉన్న జంతువులు అన్నీ ఒకే మాదిరిగా ఉంటాయా? జంతువులు చాలా రకాల వైవిధ్యాలని మనకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువుల చర్మం పైన వెంట్రుకలుంటే కొన్ని జంతువుల చర్మం పైన ఈకలుంటాయి. మరికొన్నిటిపైన పొలుసులుంటాయి. కొన్ని జంతువుల చెవులు బయటికి అగుపిస్తాయి. కొన్ని జంతువులకు చెవులు ఉన్నప్పటికీ అవి అగుపించవు. ఇలా రకరకాల వైవిధ్యాలని మనకు జంతువులు కనబరుస్తాయి. పిల్లలు, ఇక్కడ మీరు చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఉన్న జంతువుల్లో ఏ ఏ జంతువుల చెవులు బయటకు కనిపిస్తాయో పరిశీలించి గుర్తించండి. ఇక్కడ చూపించబడిన జంతువుల్లో జింక, పులి, బర్రె, పంది, జిరాఫీ, పిల్లి, ఏనుగు ఈ జంతువుల చెవులు బయటికి కనిపిస్తాయి. అలాగే ఈ చిత్రంలో చెవులు బయటకు కనిపించని జంతువులని ఒకసారి గుర్తించండి. చేప, కోడి, కాకి, కప్ప, పాము, అలాగే బల్లి, బాతు ఈ జంతువులకి చెవులు ఉన్నప్పటికీ బయటకు కనిపించవు. ముఖ్యంగా పక్షుల్లో చెవులు మనకు బయటకు కనిపించవు. అలాగే బల్లి, మొసలి లాంటి జంతువులకు కూడా చెవులు బయటికి కనిపించవు, కానీ అవి రంధ్రాల రూపంలో ఉంటాయి. ముఖ్యంగా పక్షులకి తల వెనుక భాగాన చెంపల దగ్గర రంధ్రాలుగా ఇవి చెవులు ఉంటాయి. మొసలి అలాగే బల్లి ఈ రెండికి కూడా మీరు చెంప భాగంలో ఒక రంధ్రాన్ని మీరు గమనించవచ్చు. రంధ్రాల ద్వారానే శబ్దాలను వింటాయి. చెవులు ఈ రకంగా ఈ జీవుల్లో ఉంటాయి. మరి పాములో ఏ రకమైన రంధ్రాలు ఉండవు, కానీ చెవులు చేసే పనిని పాములో చర్మం చేస్తుంది. ఇలా చెవుల విషయంలో జంతువులు ఈ రకమైన వైవిధ్యాన్ని కనబరుస్తాయి. ఇక్కడ పిల్లలు ఈ చిత్రాన్ని ఒకసారి గమనించండి. దీంట్లో ఏ జంతువులకి చర్మంపై వెంట్రుకలుంటాయో, ఏ జంతువులకి చర్మంపై ఈకలున్నాయో, ఏ జంతువులకి చర్మంపై పొలుసులున్నాయి ఒక్కసారి గుర్తించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిత్రంలో నక్క, ఏనుగు, పంది, జింక, ఎలుక, బర్రె, ఒంటె, ఆవు వీటికి చర్మం పైన వెంట్రుకలుంటాయి. అదే ఈ పక్షుల్లో చూస్తే ఊరపిచ్చుక, పావురము, కాకి, నెమలి, బాతు ఈ పక్షుల్లో చర్మంపై ఈకలుంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు బల్లిని చూస్తున్నారు కదా, ఈ బల్లి లాంటి జీవుల చర్మం పైన పొలుసులు ఉంటాయి. పాము చర్మంపై కూడా పొలుసులు మీరు గమనించి ఉంటారు. ఇక్కడ కప్పను చూసారా, కప్పపై వెంట్రుకలు, ఈకలు, పొలుసులు ఏమీ ఉండవు, కానీ తేమతో కూడిన నున్నని చర్మం ఉంటుంది. ఏ జంతువులైతే చర్మంపై వెంట్రుకలుండి చెవులు బయటికి కనిపిస్తాయో అవి పిల్లల్ని కంటాయి. ఏ జంతువుల చర్మంపై వెంట్రుకలు ఉండవో అవి గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పెంచే జీవుల్ని అండోత్పాదకాలని, పిల్లలు నేరుగా కని పెంచే జంతువులని శిశోత్పాదకాలని అంటారు. పిల్లలు ఈ జంతువులే కాకుండా మన చుట్టూ కీటకాలు కూడా ఉంటాయి. ఒకసారి చిత్రంలో చూడండి. ఈ చిత్రంలో కనిపిస్తున్న సీతాకోక చిలుక, తూనీగ, చీమ, బొద్దింక, మిడత లాంటి ఎన్నో కీటకాలు మనము మన పరిసరాల్లో చూసి ఉంటాం. ఈ కీటకాల్లో ఎన్నో కీటకాలు లాభం చేస్తాయి, అలాగే చాలా కీటకాలు మనకు హాని కూడా తలపెడతాయి. మనకు హాని తలపెట్టే కీటకాల్లో ముఖ్యమైనది దోమ. మీరు ప్రతి ఒక్కరూ దోమకాటుకు ఎప్పుడో ఒకప్పుడు గురయ్యి ఉంటారు.
మరి ఈ దోమలు కుట్టడం వల్ల మనకు మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ రకమైన వ్యాధులు మనకు సంక్రమించకుండా, దోమకాటు గురవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన చుట్టూ పరిసరాల్లో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. నిల్వ ఉండిన నీళ్ళలో దోమలు గుడ్లు పెట్టడం మూలాన అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది. ఈ దోమగుడ్లను చంపడానికి మనము కిరోసిన్ లేదా మలాథియాన్ అనే రసాయనాలను చల్లడం వల్ల దోమగుడ్లను నివారించవచ్చు. ఈ దోమకాటు గురి కాకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మామూలుగా కాయిల్ లాంటివి, రీఫిల్స్ లాంటివి వాడతాం, కానీ ఇవి ఆరోగ్యానికి హానికరం. పూర్తిగా ఆరోగ్యానికి హానికరం కాకుండా దోమకాటు నుంచి రక్షింపబడాలి అంటే మనము దోమతెరలు వాడాలి. మనకు హాని చేసే కీటకాల్లో ఇంకొక ముఖ్యమైన కీటకం ఈగ. ఈగ చెత్త కుప్పల్లో అలాగే మలమూత్రాలపైన నివసిస్తుంది. అక్కడ వాలిన ఈగ మనం తినే ఆహార పదార్థాలపై వాలి అవి మనం తినడం వల్ల మనకు కలరా మొదలగు వ్యాధులు సంక్రమిస్తాయి. వీటి నుంచి మనము జాగ్రత్త పడాలంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మనము మన జంతువులపైన దయతో, కరుణతో ఉండాలి. మనము మన చుట్టూ ఉన్న పరిసరాలు ఉన్న జంతువుల్లో చాలా ఆకలికి, దప్పికి చాలా సతమతమవుతుంటాయి. వాటి అవసరాలు గుర్తించి వాటికి మనము ఆహారము, నీరు ఏర్పాటు చేయాలి. జంతువులను హింసించకూడదు, అలాగే బంధించకూడదు కూడా. వాటి పిల్లల్ని కూడా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. పిల్లలు, మనము ఈరోజు జంతువులు, మొక్కల గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు తెలుసుకున్న విషయాల్లో ముఖ్య అంశాలు ఏంటంటే, నీటిలో పెరిగే కలువ, తామర వంటి వాటిని నీటి మొక్కలు అంటారు. ఇసుక నేలలో పెరిగే బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. మొక్కల్లో సాధారణంగా కాండం, పత్రాలు, పుష్పాలు, వేర్లు అనబడే భాగాలు ఉంటాయి. విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత అవసరం. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు. పిల్లల్ని నేరుగా కని వాటిని శిశోత్పాదకాలు అంటారు. దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ అనబడే వ్యాధులు వస్తాయి. ఈగల వల్ల టైఫాయిడ్, కలరా వంటి రోగాలు మనకు వస్తాయి. ఇప్పుడు మనము ఈరోజు పాఠ్యాంశంలో కొన్ని అంశాలని ఇంటి పనిగా ఇస్తాను. ఇంటి దగ్గర వీటిని పూర్తి చేసి మీరు పాఠశాలకు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఉపాధ్యాయునికి చూపించాల్సి ఉంటుంది. మొట్టమొదటి ప్రశ్న, మీ ఇంటి పరిసరాలలో ఉండే మొక్కల జాబితా తయారు చేయండి. వాటిని కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలుగా వర్గీకరించి పట్టికలో రాయండి. కూరగాయలు, పళ్ళనిచ్చే మొక్కలు, పూల మొక్కలు విడివిడిగా ఈ పట్టికలో జాబితా రాయండి. ఇంకో ప్రశ్న, మీ ఇంటి పరిసరాలలో ఉండే జంతువుల జాబితా తయారు చేయండి. వాటిలో ఏవి పిల్లల్ని కంటాయి, ఏవి గుడ్లు పెడతాయో పట్టికలో రాయండి. ఇక్కడ పిల్లలు కనే జంతువులు, గుడ్లు పెట్టే జంతువులు, వీటిని జాబితా పట్టికలో రాసి వీటిని పూర్తి చేసి మీరు పాఠశాల తిరిగి వచ్చినప్పుడు అక్కడ మీ యొక్క పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయునికి ఇవి చూపించాల్సి ఉంటుంది. పిల్లలు, మనం ఈరోజు మొక్కలు, జంతువుల గురించి తెలుసుకున్నాం. మనము జంతువులను దయతో చూడాలి, వాటి పట్ల కరుణను ప్రదర్శించాలి, మొక్కలను నాటాలి, మొక్కలను పరిరక్షించాలి, పెంచాలి. మనం మొక్కలను కాపాడితే మొక్కలు మనల్ని కాపాడతాయి. పిల్లలు, మనము ఇంకో పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.